అదే మేయర్ గారి బృందం వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి చెప్పి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో పట్టుకొచ్చినప్పుడు మరి మన ఎంపీలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు కదా, మరి మన రాష్ట్రం నుంచి మనం దాన్ని మద్దతు పలకాలి, మనం సపోర్ట్ చేయాలని చెప్పమని చెప్పండి. ఫస్ట్ దమ్ముంటే అది చెప్పిన తర్వాత మిగతా ఏ పనైనా చేయమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ శాఖ తరఫున ప్రెస్ మీట్కి ఆహ్వానించగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గత 6-7 సంవత్సరాలుగా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్య బోడుప్పల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ సామాన్య ప్రజలను ఎంతగానో పీడిస్తున్నటువంటి సమస్య. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఈ వక్ఫ్ బోర్డ్ సమస్య గురించి జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఏ పార్టీ కూడా కష్టపడనంత, ఏ పార్టీలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆఖరికి నిరాహార దీక్షలో కూర్చొని కూడా మా అధ్యక్షుడు ఇంకా చాలామంది జిల్లా నాయకులు కూడా మద్దతు పలికినారు. ఆ రోజున పార్టీ తరఫున కాదు, జేఏసీ తరఫున పోతే అందరూ ఏకమై సాధిస్తాం, ఈ యొక్క సమస్యను మనం తీరుస్తామని అనుకున్నాం. కానీ ఆ జేఏసీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సొంత స్వలాభాల కోసం పార్టీలు మారుస్తూ, ఉసర్వెల్లి లెక్క పార్టీ రంగులు మారుస్తూ డబ్బులకు ఆశపడి సామాన్యమైన ప్రజలు 6,000 కుటుంబాల యొక్క గోస ఎమ్మడి వేసుకొని ఆ రోజున ఎవరికి పెట్టకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్లో చేరిండ్రు. మరి ఆ రోజు బీఆర్ఎస్లో చేరినప్పుడు అడిగితే ఏమన్నారు ఆ జేఏసీ వాళ్ళు, అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, మేము మల్లారెడ్డి గారు ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్య తీరుస్తున్నారు కాబట్టి అందులోకి వెళ్ళినామని చెప్పి ఆ రోజున నామినేషన్ వేసినటువంటి 60 మంది జేఏసీ కుటుంబాలను విత్డ్రా చేయించారు. ప్రతి ఒక్క కుటుంబం దగ్గర 10-10 వేలు తీసుకొని ఆ రోజున నామినేషన్ వేయించారు. కానీ ఏ ఒక్కరు కూడా విషయం చెప్పకుండా పార్టీ మార్చిండ్రు. ఆ రోజున నువ్వు పార్టీ మార్చినవు, మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఇదే జేఏసీ నాయకులు మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచి కూడా 9 నెలలు అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. మరి ఈ రోజు వరకు మీరు కనీసం మల్లారెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి నిలదీయాల్సిన అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం రాకపోవచ్చు, ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యత వహించినవా? నిన్ను ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత నువ్వే కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినవా? ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్యను తీర్చాలని చెప్పి నువ్వైనా అడిగినవా? ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని నమ్మి ఆ రోజున జేఏసీని మొత్తం మట్టి కలిపిపోయినటువంటి వ్యక్తులు ఈ రోజున జేఏసీలో ఉన్నారు. అదే జేఏసీ వ్యక్తులు ఈ రోజు ఇంకో పార్టీ మారిరు, ఈ రోజు కాంగ్రెస్ లోకి పోయినరు. 6,000 కుటుంబాలు ఈ రోజు కూడా వాళ్ళకి ఒక పావులాటలకు ఆడుకుంటారు. వాళ్ళ యొక్క సొంత స్వలోభాలు, వాళ్ళ యొక్క డబ్బుల కోసం ఈ యొక్క గేమ్ ఆడుతున్నారని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేస్తున్నా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తున్నా. మరి ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆ రోజు మీరు ఎంపీ స్థానంలో ఉండి 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ సమస్య గురించి మాట్లాడలేకపోయారు. నేను అధికారంలోకి వస్తే వక్ఫ్ బోర్డ్ సమస్యను పరిష్కరిస్తానన్నావు. మరి అదే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసెంబ్లీ నాయకులు, ఈ యొక్క జిల్లా నాయకులు, ఈ యొక్క బోడుప్పల్ నాయకులు వక్ఫ్ బోర్డ్ సమస్య తీర్చాల్సింది పోయి వక్ఫ్ బోర్డ్ లో ఇంకా మిగతా సర్వే నెంబర్లు ఎక్కియాలని చెప్పి లెటర్ ఇచ్చి సర్వే నెంబర్లు ఎక్కించినటువంటి ఘనత మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడుప్పల్ ఉన్నది. మరి మీరు వక్ఫ్ బోర్డ్ సమస్య తీరుస్తున్నారా, పెంచుతున్నారా అనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద 2 ఎకరాలలో వైన్ షెడ్ వేసుకుంటే అక్కడ లిక్కర్ మార్ట్ పెట్టుకుండ్రు. ఈ రోజున పర్మిషన్ లేనటువంటి లిక్కర్ మార్ట్ ని ఆపింది, పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది మీరే కదా. మరి అదే పర్మిషన్ తెప్పించి మళ్ళీ మీరే కదా ఓపెనింగ్ చేసిన ఒక లిక్కర్ మార్ట్ ని. మరి మీరు ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేస్తుందా, కేవలం ప్రజలను మభ్య పెడుతూ డబ్బుల కోసం పనిచేస్తున్నా మీరు క్వశ్చన్ చేస్తున్నా. అంతేకాదు, ఈ రోజున మల్లారెడ్డి బోడుప్పల్కి కనీసం గెలిచిన తర్వాత ఒక 2 సార్లు కూడా రాలేదు. ఆ యొక్క ఎమ్మెల్యేని నమ్మి నువ్వు జేఏసీని మట్టగలిపినవి అక్కడ అతన్ని ప్రశ్నించలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేవు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ మొదట ఇక్కడిచ్చి తర్వాత జేపీసీకి ఇవ్వాల్సింది మీరు పోయి ప్రజల ముందు మేము కూడా ఏదో చేస్తున్నాం మన నాటకాన్ని క్రియేట్ చేస్తారు తప్ప వక్ఫ్ బోర్డ్ సమస్యను తీర్చేటువంటి ఉద్దేశం మీలో లేదని చెప్పి మేము బీజేపీ పార్టీ తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజున టీఆర్ఎస్ నుండే ఈ రోజు అదే 20 మంది కాంగ్రెస్ బుస్లోకి వచ్చేసారు. ప్రజల సమస్యలు ఒక్కటనే తీర్చినా మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఒక్కసారి టీఆర్ఎస్ లో గెలిచినటువంటి కార్పొరేటర్లు, ఈ రోజున కాంగ్రెస్ లో ఉన్న కార్పొరేటర్లు వక్ఫ్ బోర్డ్ సమస్య మీద అసలు మీరు ఏ మాత్రం పోరాటం చేసిరో మీకు మీరు ఒక్కసారి తెలియజేయాలి పబ్లిక్ ముందుకు వచ్చి. ఇటువంటి సమస్యలు జేఏసీ అనే ముసుగులో ఎవరైతే నడిపిస్తుండ్రో ఇక మీ ఆటలు సాగవు. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ ఇష్యూని ఆ రోజున మోసపోయిన మేము మీకు మద్దతు పలికి, కానీ ఈ రోజున ప్రజల మద్దతుతో మేము ఖచ్చితంగా వక్ఫ్ బోర్డ్ ఇష్యూని ముందుకు తీసుకెళ్తాం.
ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మేము వెళ్ళి అడుగుతాం. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము తీసుకుంటామా, మీరు తీసుకుంటారా? మనం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం. ఈ యొక్క ముఖ్యమంత్రిని మీరు కేవలం ఒక వ్యక్తి ఓవరాల్ గా గెజెట్ నెంబర్ 6 చూపించి సర్వే నంబర్లు ఇవన్నీ వగ్బోలు ఉన్నాయని చెప్పిన కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆపితే ఆ రోజు ఆ చాతగాని దద్దమ్మలు టీఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు కూడా మీరు చాతగాని వ్యక్తులేరని చెప్పి తెలియజేస్తున్నా. మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గెజెట్ నెంబర్ 6 ని పక్కన పెట్టి సర్వే నెంబర్ని నిధుల నుంచి ఎలిమినేట్ చేసినట్టయితే బోడుప్పల్లో ఉన్నటువంటి 6,000 కుటుంబాలు వక్బోర్డ్ సమస్య నుంచి బయటపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని తెలియజేస్తున్నా. జేఏసీని హెచ్చరిస్తున్నా, మీరు ఇటువంటి నాటకాలు బంద్ చేయండి. మాతో పాటు రండి, అందులో ఉన్నటువంటి అమాయకులందరూ కూడా వాళ్ళని నమ్మకండి, మాతో పాటు రండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది, ఆ రోజు బండి సంజయ్ గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వక్బోర్డ్ సమస్య తీరుస్తామని చెప్పి. అధికారంలోకి రాకపోయినా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఈ రోజు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీని నిజ నిర్ధారణాలు తీసుకురామని చెప్పింది. వక్బోర్డ్ సంబంధించిన భూమి యొక్క ఆధారాలు సేకరించమన్నది. ఆధారాలు ఏంటంటే కరెక్ట్ లేకపోతే అది ఖచ్చితంగా మన ప్రజలకే చెందుతాయని చెప్పి తెలియజేసిన ప్రధానమంత్రి. కాబట్టి మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటుందని తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.